Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 14, verse 46. ధ్యానేనేత్తం సుతీవ్రేణ యుంజతో యోగినో మన సంయాత్యత్యాస నిర్వాణం ద్రవ్య జ్ఞాన క్రియాభ్రమ. అనువాదం తాత్పర్యం. కృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరించుట. కృష్ణుడు ఉద్ధవుడు లాంటి గొప్ప వ్యక్తికి ఆయుర్వేదం నేర్పించడం లేదు, లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పించడం లేదు, యుద్ధ విద్యలు నేర్పించడం లేదు. ఏం నేర్పిస్తున్నాడు? యోగ విద్య. అంటే జీవితంలో మనం మిగతా నేర్చుకోకపోయినా యోగ విద్య మాత్రం నేర్చుకోవాలి. భగవంతుడితో సంబంధాన్ని పొందడం ఎలా, మిగతావన్నీ కూడా कितना टाइम बैठेगा? क्लास सुनेगा, जाएगा, बाहर बैठने के लिए बोलना है, तो बात करना है. तो क्लास వింటారా, బయట కూర్చుంటారా? రండి, అయితే ఓకే రండి. ఒక అరగంట సేపు మాట్లాడు మాకండి. క్లాస్ జరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు, అది కూడా తెలియదు మీకు. దేవుడి మందిరం, దేవుడి క్లాస్ మధ్యలో మీరేది ఇక్కడ మాట్లాడేది? మీరు మాట్లాడితే వాళ్ళు కూడా దేవుడి వైపు పూర్తిగా వీపు పెట్టిగా అట్లా సైడ్కి అట్లా అలా. ఏం చదువుతున్నా? మీరు వింటున్నారు కదా, ఏం చదువుతున్నా? ఏం చదువుతున్నా అని అడిగా. నేను ఏం చదువుతున్నా అంటే అంటే వింటారు. అదే మీరు మాట్లాడేప్పుడు వాళ్ళు తలకాయ కాస్త అటు ఇటు పోయింది. నేను చదువుతుంది కృష్ణుడు ఉద్ధవుడికి ఆయుర్వేదం గురించి చెప్పటం లేదు. కృష్ణుడు ఉద్ధవుడికి ఆయన వ్యాపారం గురించి అవట్లేదు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అవట్లేదు, యోగా గురించి అవుతున్నాడు. అటు జీవితంలో మనం ఏం నేర్చుకోకపోయినా యోగా మాత్రం నేర్చుకోవాలి. అది నేను చదువుతాను, మీరు ఏందని చదువుతారు? అది ఎంబీబీఎస్ చదువుతాయి, ఎన్నోడు అడిగాడు మిమ్మల్ని. ఇప్పుడు చెప్పండి, మీరు ఏదో మీకు గొప్పలు చెప్పుకోవాలనుకుంటున్నారు. ఏం చదువుతున్నారు? ఇప్పుడు చెప్పండి, అడుగుతున్నా. ఏం పూర్తి చేశారు? ఏం చదువు పూర్తి? బిఎస్సి. అమ్మాయి బిఎస్సిలో సబ్జెక్ట్ ఏంది? అంటే తర్వాత ఇంజనీర్ అవ్వాలా? డాక్టర్ కాలేరు కదా, మీరు. మీ సబ్జెక్టులు పెడితే ఇంజనీరింగ్ పోవాలా అంతే కదా. కానీ యోగా అనేది ఇంజనీర్లు నేర్చుకోవాలా, డాక్టర్లు నేర్చుకోవాలా, వ్యాపారస్తులు నేర్చుకోవాలా. అందరూ ఎవరైతే ఆరోగ్యంగా చింతలు లేకుండా ఉండాలనుకుంటారో అటువంటి వాళ్ళు రోజు యోగా నేర్చుకోవాలి. యోగా అంటే మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోవడం, అంటే అది తెలియాలి. ఇంజనీరింగ్ తెలుసుకొని మీ గురించి మీకు తెలియకపోతే గుండె దడ పుడుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎదగలేదు కదా, మనుషులు ఎదగాల. అంటే ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడితో ఆయన యోగా గురించి చదువుతూ ఈరోజు ఏం చదువుతున్నాడు? యోగి ఈ విధంగా తీవ్రమగు ధ్యానం వచ్చాడు. అంటే భగవంతుడి మీద మనసు నిలబడడం అంత సులభం కాదు అంటున్నాడు. నేను ఇక్కడ మీకు వెనిలా ఐస్ క్రీము, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ పెడతా.
అది అక్కడ జగన్నాథుడు ఉంటాడు. మీరు ఇది తీసుకోమంటే అయిపోతుందేమో ముందు ఇక్కడికి వస్తారు మనగల అయిపోతుందేమో అని ఆ దేవుడు ఎప్పుడు ఆయన నిలబడి ఉంటాడు అక్కడ. ముందు ఇదేందో చూసుకోవాలి మనం. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్ చూసుకోవాలి. ఆ తిన్న తర్వాత దేవుడి దగ్గర కూర్చోవచ్చు. అంతే కదా ప్లానింగ్. ఎందుకంటే మనకి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కంటే వెనిలా కంటే ఆ జగన్నాథుడు 24 గంటలు మనకి ఆనందాన్ని ఇస్తాడు అనేది మనకు అర్థం కాలేదు, మనకు అనుభవంతో తెలియలేదు. నేనేం చేస్తా, మా మందిలో అప్పుడప్పుడు విందు భోజనాలు పెడతాను. దానిలో వెజిటబుల్ పలావ్, రైతా, అందులో గులాబ్ జామున్, వడ ఇవి ఉంటాయి. నేను అక్కడికి వస్తా, ఏం చేస్తానో తెలుసా, ముందు అందరికీ వడ్డించి ఆ తర్వాత మిగిలితే కొంపలు మునిగిందేలా, మిగలకపోయినా కూడా పోయిందేలా, ఆ మాత్రం వెజిటబుల్ రైస్ మిగిలే ఉంటుంది. గులాబ్ జామున్ మిగలకపోతే మీకు అని ఇబ్బంది అంట. మీ అంత ఎదిగినటువంటి యోగులకు వస్తాయి. గులాబ్ జామున్ తినకపోతే రాత్రంతా నిద్ర పట్టదు. నాకు ఎందుకు గులాబ్ జామున్ దొరకలేదు. కానీ యోగి అయినటువంటి వాడి అని చాలా చిన్న చిన్న విషయాలుగా చూస్తాడు. నాకు ఆ భజన చేసుకునే అవకాశం. అట్లాగే 9 గంటలకి డిన్నర్ ప్రారంభమవుతుంది. అని మా ప్రోగ్రాం ఇక్కడ అటు ఇటుగా 9-10 అంటే గట్టిగా జోరుగా కీర్తన జరుగుతూ ఉంటుంది. మీరేం చేస్తారు, ఇది ఎప్పుడు ఉండేదానికని గడిపోతారా, లేదా దాంతో మనం బతికేది దీనికోసం, ఇదేందో పూర్తిగా చూసుకొని ఏం చేస్తారు మీరైతే? నిజంగా చెప్పండి, ఆనెస్ట్ గమనుంటుంది. అంటే యోగి అయిన ఇక్కడ చెబుతుంది, యోగి అయినటువంటి వాడు మొట్టమొదట దేవుడి పనులు. ఆయన ఒక సామెత ఉంది తెలుగులో, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కూడా మీకు అన్ని ఐటెంలు అందుతాయి అనే కదా. వడ్డించేవాడు మీ వాడైతే అన్ని ఐటెంలు మీకు టెన్షన్ లేదు. ఎక్కడ కూర్చున్నా అక్కడ ఎత్తుక్కుంటూ వస్తాడు. మన అత్తగారు ఎక్కడున్నారు అంతే కదా. ఆ రకంగా దేవుడిని నమ్ముకుంటే ఆయన మీద వదిలేస్తే వాడికి అందుతుందో లేదో వీడికి అందుతుందో లేదో కానీ మీకు మాత్రం అందడం ఖాయం. మీరు అంటే దేవుడిని నమ్ముకున్నారు ఆ రకంగా. అందుకే వీళ్ళందరికీ ఆదుర్దాలు అందిందా లేదా, నాకు మాత్రం రూమ్లో క్యారియర్ వచ్చేస్తుంది మన కదా. నేను తినడానికంటే ఒక 4 రెట్లు ఎక్కువే నా రూమ్లోకి వచ్చేస్తుంది. మీరు కూడా అలా కృష్ణుని ఎందుకు నమ్ముకోలేరు అని ఇక్కడ చెబుతున్నాడు ఈ రోజు శ్లోకం. యోగి ఆ విధముగా తీవ్రమగు ధ్యానం వచ్చాడు. అంటే మనకి సంసారపు తడుకు బెళుకు మన మనసు తొందరగానే అటు పరిగెడుతుంది అంతే కదా. ఇక ఏమన్నా ఫ్రీగా డబ్బులు పంచి పెడుతున్నాను అనుకోండి, అందరికీ తలో 5,000 తీసుకుంటారా లేదా? ఎందుకు తీసుకోండి సార్ అన్నట్టుగా మొహం పెడతారు. తీసుకుంటారు, ఎందుకు తీసుకోరు? కానీ ఆనందం అనేటువంటిది ఎన్ని డబ్బులు తీసుకున్నా దొరికేది కాదు. ఆనందం కావాలంటే మళ్ళీ కృష్ణుడి దగ్గరికి రావాలి. ఈ విధంగా తెలివితేటలు ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, ముందు కృష్ణుడు తర్వాత మిగతాది. ముందు కృష్ణుడు తర్వాత మీరు మెడిసిన్ తీసుకోబోతారు. మీరు మామూలుగా మెడిసిన్ తీసుకుంటారు. మాలాంటి వాళ్ళు ముందు హరే కృష్ణ హరే రామ్, ఆయన దయ ఉంటే మందు పనిచేస్తుంది, రోగం నయమవుతుంది. ఆయన దయ లేకపోతే మన కర్మలు బాగాలేకపోతే ఎన్ని మందులైనా మింగండి, ఉన్న రోగంతో పాటు మందులు మింగడం వల్ల వచ్చే రోగం కూడా అంటుకుంటుంది. అంతే పద్ధతి. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడికి మానవ జన్మ దొరికితే నువ్వు ముందు భగవంతుడిని సీరియస్గా తీసుకో.
మీ చదువులు, మీ పెళ్ళిళ్ళు, మీ ఆదాయాలు, మీ కోరికలు అంత దేవుడిదే. అంత దేవుడిది అయితేనే కదా. ఎంతోమంది ఐఏఎస్లు అవుతున్నారు, మీరు ఎందుకు కాలేదు? ఎంతోమంది కలెక్టర్లు అయిపోయినారు, ఐఏఎస్ అది మనకెందుకు రాసి పెట్టలేదు? ఎందుకంటే దేవుడు దయలేదు మనకి కదా. మీరు నన్ను అడగండి, నేను ఐఏఎస్ ప్యాస్ అయితే వదిలిపారేసాను. ఎవడికి కావాలి ఐఏఎస్? కృష్ణుడు కావాలి మాకు. మీకు కృష్ణుడు కావాలా, ఐఏఎస్ కావాలా? చెప్పండి. కృష్ణుడు. మీకు కృష్ణుడు కావాలా, మీకు ఐఏఎస్ ఆఫీసర్ అవడం కావాలా? కృష్ణుడు దొరకాలి. ఐఏఎస్ గాడిదలాగా పనిచేయాలి అక్కడ రోజంతా. అంటే అన్నీ మీ నెత్తి మీద బారేస్తారు. జిల్లాలో ఉండే సమస్యలన్నీ పోయి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకో. అంత లైన్లో నిలబడి పాప ఆయన సరిగ్గా టీత్ బ్రష్ చేసి స్నానం చేసి వాళ్ళకి జనాలకి లెక్కలంత లైన్లో ఉంటే వాడు ఎప్పుడు వస్తాడు మన పని చేయడానికి అనే కదా. హూ కేర్ స్నానం చేశాడా, బ్రేక్ఫాస్ట్ తిన్నాడా, వచ్చి మన ఫైల్ మీద సంతకం పెడతాడా లేదా? ఎవరికి వాళ్ళు. అంటే అందరూ కూడా ఆయన గాడిదలాగా పనిచేసి మా పనులు చేసి పెట్టాలి. ఆయన బతుకుంటాడో వస్తాడు, ఎవరికి కావాలి అంటే ఎవరికి వాళ్ళ పని ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ కృష్ణుడు మనిషిగా పుట్టినవాడు. ఇవన్నీ కాదు, జీవితం అనేది దాన్ని ఏమంటారు, చిటికలాగా. చిటికేయడానికి ఎంత టైం పడుతుంది? అయిపోయింది. చిటిక వేయనగానే మీరు అటు పక్క నుంచి అయిపోతుంది. వినే అంతట్లో మీరు చిటిక వేయగలరు కదా. మిమ్మల్ని ఏమంటారు, చిటిక ఏంటంటే చిటిక ఏంటంటే అయిపోయింది, ఇటు వచ్చింది, అయిపోయింది. అంటే ఈ జీవితం అనేటువంటిది చిటికలాగా. అంటే మేమంతా కూడా మీలాగా ఉండేవాళ్ళం వయసులో. అవన్నీ ఇప్పుడు పాత విషయాలు. వాట్ హ్యాపెండ్ అనగా ఏమో కూడా రెండు జడలు వేసుకునేవాళ్ళం, ఒక జడ వేసుకునేవాళ్ళం ఆ వయసులో. రెండు జడలు వేసుకునేవాళ్ళం, ఒక జడ వేసుకునేవాళ్ళం. రెండు జడలు కూడా వేసుకున్నారా? అవన్నీ చేష్టలన్నీ కూడా చేశారు. ఇప్పుడు ఎంత పోయింది అవన్నీ ఎవరికి కావాలని. మనకి కృష్ణుడితో సంబంధం ఉందా లేదా? కాబట్టి జీవితం అనేది చిటికలాగా గడిచిపోతుంది. కాబట్టి మూర్ఖులు జీవితాన్ని పాడు చేసుకుని ఆ బయటంతా ఎత్తుకుంటూ తిరుగుతూ ఉంటారు. తెలివి గల వాళ్ళు మానవ జన్మ దొరికింది, ముందు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే వచ్చే జన్మ కూడా, ఇప్పుడు మీరు ఈ జన్మలో బాగానే ఉన్నారు, వచ్చే జన్మ మీకు ఏం గతి పడుతుంది ఎట తెలుస్తుంది. వచ్చే జన్మ పిల్లి జన్మ దొరికింది అనుకోండి, కావాలా పిల్లి జన్మ, వచ్చే జన్మలో మీరు పిల్లి జన్మ ఎత్తారు, కావాలా? కాబట్టి ఎన్ని తప్పించుకోవాలంటే కృష్ణుడు అనుగ్రహం ఉండాలి. ఎన్నో పిల్లి జన్మ ఎత్తున్నాయి. మా మందిరంలో ఎన్ని మాటలు పిల్లికి పిల్లలు పుట్టారు. మా మందిరంలో పిల్లికి పిల్లలు పుట్టారు. ఒకసారి కాదు, 2 సార్లు, ప్రతి 6 నెలలకి ఏదో పిల్లి వస్తుంది, పిల్లగాయలు కొంటూ ఉంటారు. సో మీరు కూడా పిల్లికి జన్మ చెప్పండి. హరే కృష్ణ. కాబట్టి జీవితం అనేది క్షణభంగురం. జీవితం క్షణభంగురం. ఏమంట? జీవితం క్షణభంగురం. జీవితం నీటి మీద బుడగ లాంటిది, పేలిపోతుంది ఎనీ టైం. వాళ్ళు మీలాంటి వాళ్ళే పేలుగా పోయారు, ఏదో చక్కగా సమ్మర్లో తిరిగి వద్దామని చెప్పి మళ్ళీ తిరిగి రాలా, క్రూరంగా తెచ్చారు. మామూలుగా కూడా కాదు, మీ అంతటి మీద చనిపోతే కొంత, వాడవాడ మీ తలకాయ మీ గుండె మీద పిస్టల్ పెట్టి కాల్చాడంటే చూస్తా. అంటే దాన్ని ఏమంటారు, మానవ జీవితం క్షణభంగురమైంది. అది నీటి మీద బుడగ లాంటిది, లేదా
తామరాకు మీద బొట్టు లాంటిది. తామరాకు మీద బొట్టు కొద్ది గాలి వచ్చిన టక్ పడిపోతుంది. అంటే ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడికి ఏం చెబుతున్నాడు, తీవ్రము ధ్యానము చేయాలి. పట్టుదలతో ఏదైనా పని చేయాలయా అంటే అది కృష్ణుడు వెనకాల పడాలి. అసలు మనకి మీరు ఎవరైనా కలపడ్డారు మీరు జీవితంలో? ఎవరు వెనకాల పడ్డారు? వెనకాల పడింది. ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు ఎత్తుక్కునేది ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నాకు ఎట్లాంటి మొగుడు కావాలి, కృష్ణుని అని ఎత్తుకుతున్నారే అని అట్లా ఎత్తుకేవాడు. ఈ అమ్మాయి కృష్ణుని ఎత్తుక్కుంటూ ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇది వెతకడం అంటే. మీరంతా భర్తలు ఎత్తుక్కోవడం. మాకు ఎట్లా మనం దద్దమైన కూడా మన మొగుడు మాత్రం ఐఏఎస్ అయి ఉండాలి, ఐపీఎస్ అయి ఉండాలి. అంటే మీ కోరికలు. మనకు డబ్బు లేకపోయినా మనకు వచ్చే భర్త మాత్రం కోటీశ్వరుడై ఉండాలి. మనకి చదువు లేకపోయినా మన భర్త మాత్రం ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉండాలి. అంటే వద్దంటారే. కానీ నిజంగా తెలియగలవాడు రుక్మిణీదేవి లాగా. రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవడానికి ప్రధానమంత్రులు అంతా లైన్లో నిలబడ్డారు. ఎన్నో రాజ్యాల ప్రధానమంత్రులు అంతా రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవడానికి చీపు అని అందరినీ చచ్చేవాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా, నాకు చావు లేనటువంటి మొగుడు కావాలి. ఎంత తెలివితేటలు ఉండాలా. అందుకే రుక్మిణీదేవి కృష్ణుడు దొరికాడు. రుక్మిణీదేవి తెలిసే కృష్ణుడు భార్య. అట్లా దొరకలే కృష్ణుడు. పెట్టుకుంది, నాకు చచ్చే మొగుళ్ళు అవసరం లేదు, నాకు పర్మనెంట్ మొగుడు కావాలి. కృష్ణుడు దొరికాడు. మీరు కూడా ఆలోచించుకోవాలి, నాకు ఎవడు కావాలి జీవితంలో. ఒకటి పోతే ఇంకోటి ఎత్తుక్కోవాలా, లేదా ఇంకోటి దొరకకపోతే బతుకంతా అట్లా కలపడాలి. అంటే మగాడైనా ఆడాళ్ళైనా జీవితంలో పట్టుకుంటే కృష్ణుని పట్టుకోవాలి. సరే, ఆ కృష్ణుడితో పాటు ఇంకేమన్నా దొరికితే పర్వాలా, కానీ కృష్ణుడు వదిలిపెట్టేది దొరికినా మాకు అవసరం లేదు. ముందు కృష్ణుడితో పాటు అది ఇది దొరికితే తీసుకుంటాం, అయితే అవసరం లేదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు, యోగి అయినటువంటి వాడు తీవ్రమైన ధ్యానం వచ్చే అతడు ద్రవ్య జ్ఞాన క్రియ భ్రమ, చదివాం కదా ఆఖరిలో, ద్రవ్య జ్ఞాన క్రియ భ్రమ వీటిల్ని నశింపజేయడం అతి శీఘ్రముగా. మనందరం కూడా పేరు ప్రతిష్టల కోసం నేను ఎండి చేసుకున్నా, నేను ఎంబీఏ చదివా, నేను ఐఏఎస్ చదివా, నేను చెప్పుకోవడానికి ఆనందం లేదు కాబట్టి ఇవే చెప్పుకోవాలి. ఆనందంగా ఉంటే జనాలకి ఏమి చెప్పుకోకర్లే, అంతే కదా. ఆనందంగా అంటే ఆనందంగా వాడికి మనం ఐఏఎస్ అని చెప్పుకుంటే మనకే వస్తుంది. మనకి ఆనందం లేదు కాబట్టి ఈ రకంగా మనం చెప్పుకోవడం జనాలకి గుర్తింపు కోసం. కానీ ఎవరైతే మనస్సుని తీవ్రంగా కృష్ణుడి మీద పెడతారో అటువంటి ద్రవ్య అంటే ఎంత పెద్ద ఇల్లు ఉంది, లేదా ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, ఆ పిచ్చిపోతుంది. జ్ఞానం అంటే నేను ఒక ఆయనవాడు చెప్పాడు, నాకు 6 పీజీలు ఉన్నాయి సార్ అన్నాడు. పీజీ అంటే ఏదో తెలుసు కదా. ఎంఏ పొలిటికల్ సైన్స్ అంట, ఎంఏ ఎకనామిక్స్ అంట, ఎంఏ ఇంగ్లీష్ అంట. కానీ మొహంలో సంతోషం లేదు, వాళ్ళు చెప్పుకుంటున్నాడు. నాకు 6 పీజీలు ఉన్నాయి సార్. ఒక భగవద్గీత అయితే బాగుపడతాయి ఆ పీజీలన్నీ జరిగి పనికి వస్తాయి. ఒక భగవద్గీత పట్టుకుంటే చాలు, మీ జన్మ తరించిపోతుంది. కాబట్టి ఎవరైతే మనసును తీవ్రంగా కృష్ణుని మీద పెట్టుకుంటారో అటువంటి వాళ్ళు 50 రూపాయలు అడిగోరు, 50 రూపాయలు కాదు. ఫోన్ మోగితే
ఫోన్ ఫోన్ బజాయ్ तो 50 रुपये పెనాల్టీ. సో మందిరంలో మీ ఫోన్ మోగిందంటే 50 రూపాయలు పెనాల్టీ కట్టాలి. మీ ఫోన్ మోగిందంటే 50 రూపాయలు పెనాల్టీ కట్టాలి. డబ్బులు ఫోన్ మోగితే 50 రూపాయలు కట్టాలి. క్లాస్ టైం అప్పుడు మందిరంలో ఫోన్ మోగితే 50 రూపాయలు పెనాల్టీ. సో ద్రవ్య ఎవరైతే తీవ్రమైన కృష్ణ భక్తి చేస్తారో వాళ్ళకి డబ్బు మీద మోహం పోతుందంట. ద్రవ్య జ్ఞాన, నేను పండితుడిని కావాలా, నేను స్కాలర్ని కావాలా, నేను ప్రొఫెసర్ని కావాలా, భగవంతుడితో అయితే అవన్నీ దేనికి. క్రియ క్రియ అంటే పేరు తెచ్చుకోవడానికి పనులు చేయడం, దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ. అక్కడ రూమ్ కట్టించాము, ఇక్కడ భోజనాలు పెట్టించాము. ద్రవ్య జ్ఞాన క్రియ. భ్రమ భ్రమ అంటే కృష్ణుడు దొరకనటువంటి వాడికి ఎంత చదువున్నా కూడా భ్రమ అనేది కలుగుతూనే ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా భయం అనేది కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రభుపాదుల వారి తాత్పర్యం మనకి భ్రమ ఉన్న కారణంగా అప్పుడప్పుడు దేహం అనుకుంటూ ఉంటాం, అప్పుడు మనం మనస్సు అనుకుంటూ ఉంటాం. ఇతరులు కూడా వాళ్ళ శరీరాలతో చూస్తూ ఉంటాం. ఇతరులు కూడా వాళ్ళ మనస్సుని బట్టి అంచనా వేస్తూ ఉంటాం. దాన్ని నిజమని భావించడం. మన మీద 3 రకాల కంట్రోల్స్ ఉంటాయండి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక నియంత్రణ. మనందరం శ్రేష్ఠగా ఉందాం అనుకున్నా కూడా మనం చాలా లోతుగా ఇరుక్కొని పోయి ఉన్నాం. మీరు శ్రేష్ఠగా ఉందాం అనుకుంటున్నారు, కానీ మీరు పూర్తిగా కంట్రోల్లో ఉన్నారు. మీరు ఈ వయసులో కళ్ళజోడు పెట్టుకున్నారు, అవి పెట్టుకోలేదు. ఏమి బస్ కళ్ళు కనబడిపోతే ఏం చేస్తాం, కళ్ళజోడు పెట్టుకోవాలి కదా. అంటే అవి పెట్టుకోలేదు, నేను నాటకం చేయాలా, మాకు కూడా కళ్ళజోడులు వేస్తాయి కానీ చదవమంటే కనపడదు. అంటే మీరు స్వతంత్రులు కాదు, ఏం స్వతంత్రం లేదు. దేవుడు ఎలా పడేస్తే అలా బతకాలి మనం. అదే ఇక్కడ నియంత్రణ. మన మీద 3 రకాలైనటువంటి భయంకరమైన కంట్రోల్ ఉందంట. దాని నుంచి బయటపడాలంటే భగవంతుడి దయ వల్లనే బయటపడాలి. ఆ 3 కంట్రోల్స్ ఏంటి? ధన్యవాదాలు. ఆ 3 రకాల కంట్రోల్స్ ఏంటి అంటే, మీ శరీరమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. నెంబర్ 1, మీ తలకాయే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ శరీరమే మిమ్మల్ని ఇబ్బంది, అవునా కదా? అప్పుడు తలనొప్పి వచ్చింది అంటారు. అంటే మీ తలకాయ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. తలనొప్పిగా ఉంది, మీ తలకాయ మిమ్మల్ని బాధ పెడుతుంది. అట్లాగే మనకి ఒంట్లో నీరసంగా ఉంది, మీరు బాగా పనిచేద్దామని నీరసం రోగం పట్టుకుంటే ఏం చేస్తారు? పని చేయలేరు. కాబట్టి దాన్ని ఏమంటారు? ఆధ్యాత్మిక నియంత్రణ. నేను కూడా ఆయనకున్నంత బలం నాకు కూడా కావాలా, నేను కూడా ఒలింపిక్ మెడల్లో, నేను గోల్డ్ మెడలిస్ట్, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలా, కానీ వాడుకున్న ఓపిక మీకు లేదు.
మీ శరీరం మీరు కోరుకున్నట్లుగా సహకరించటం లేదు. అటు కంట్రోల్ ఉంది కదా. లేకపోతే మీరు కూడా అన్నిట్లో టాప్గానే ఉండాలనుకుంటారు. ఎవడనుకోడు అన్నిట్లో టాప్, బలంలో టాపు, అందంలో టాపు కదా, తెలివితేటల్లో టాపు. వద్దే ఒట్టి అందం ఉంటే సొంటలాగా ఉంటే అందం బాగుంది కానీ సొంట చదువు రాదు. ఒక అమ్మాయి ఇక్కడ రోడ్లు ఊడుస్తూ ఉంటుంది, భలే అందంగా ఉంటుంది కానీ రోడ్లు ఊడుస్తుంది, ఎందుకు చదువు రాదు, ఆ రోడ్లు వచ్చి పని చేయాల్సి వస్తుంది అనే కదా. కాబట్టి మీకు అందము కావాలా, తెలివితేటలు కావాలా, బలం కూడా కావాలా. అయితే వాడు వచ్చి అని అంటే కింద పడిపోతాం అనే కదా. కానీ మన మీద దేవుడి యొక్క నియంత్రణ అంటే ఆధ్యాత్మిక, అంటే మన శరీరం మన మనస్సు దేవుడిచ్చిన దాన్నే మీరు అంగీకరించాలి. ఏడిస్తే లాభం లేదు, ఈర్ష్యపడితే లాభం లేదు, ఒళ్ళు హోనం చేసుకుంటే లాభం లేదు. వాడు పుట్టడమే పహిల్వాన్లాగా పుడతాడు. మీరు ఎంత కసరత్తులు చేసుకుంటే మీరు ఆయనలాగా తయారవుతారు. వీలు కాదు. వాడు పుట్టాడు పహిల్వాన్గా బతకడానికి, వాడిలాగా నేను కూడా తయారని ఈ జన్మలో వీలు కాదు. దాన్ని ఏమంటారు? ఆధ్యాత్మిక కంట్రోల్. రెండోది ఆది భౌతిక అంటే మిమ్మల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని శత్రువులుగా భావించే వాళ్ళు ఉంటారు. ఏం చేయగలరు మీరు వాళ్ళని? నేను మా పూజారి అన్నాడు, పూజారి నిన్న సాయంత్రం మందిరం 4:30కి తెరవాలి, 4:40కి తెరిచాడు. నా రూమ్లో నాకు పళ్ళు రసం వేయడానికి వచ్చాడు. ఏంది ప్రభుజీ అందరూ ఎదురు చూస్తున్నారు, మీరు మందిరం లేటుగా తెరిచారు. అదే జనాలు అడుగుతారు కదా, సార్ అక్కడ రాసింది 4:30, ఎప్పుడు తెరుస్తున్నాడు ఆయన మందిరం? మేము కూడా తలకాయ తెచ్చుకోవాలా. టైం పెట్టాం అక్కడ 4:30 ఆఫ్టర్నూన్ మందిరం తెరుస్తారు. మీరు వచ్చేస్తారు, తొందరగా దండం పెట్టుకుని పోదా అని. కానీ 4:30 తెరవాల, 10 నిమిషాలు దాటిపోయింది. మీరు వెళ్ళిపోవాలి, అక్కడ బండి ఆగింది బయట. మీరు అంటే అడుగుతారు, ఏంటి అక్కడ 4:30 సరిగ్గా తెరవలేదండి. అడిగితే ఆయన ఏమంటాడు, లేదు నేను 1 నిమిషం అటు ఇటుకి మామూలుగా బాగానే తెరుస్తూ ఉంటా, కానీ ఇక్కడ నాకు శత్రువులు ఉన్నారు, వాళ్ళు మీకు నా మీద చాడీలు చూస్తున్నారు. ఆయన ఏమంటాడు వచ్చి నాకు ఇక్కడ శత్రువులు ఉన్నారు, పూజారి నాకు ఇక్కడ శత్రువులు ఉన్నారు, వాళ్ళు నా మీద మీకు చాడీలు చూస్తున్నారు, నేను మందిరం బాగానే టైంకి తెరుస్తాను అంటే నేను చెప్పాను. నేను నిలబడినప్పుడు కూడా నువ్వు 10 నిమిషాలు లేటుగా తీస్తావయ్యా, ఎవడో చాడీలు చెప్పడం కాదు. నేను కూడా చెక్కింగ్కి వస్తూ ఉంటాను కదా, మందిరంలో టైంకి పనులు జరుగుతున్నాయా లేదా, వచ్చేస్తాను. 4:30కి వచ్చి నిలబడతా, 4:40కి తెరుస్తాను. నేను చెప్పాను, భక్తుల్ని ఎవరు శత్రువులుగా భావించరు. భక్తులు ఎవరిని శత్రువులుగా భావించరు. భక్తులు నాకు శత్రువులు ఉన్నారు అనుకోడు. భక్తుడు మంచి వ్యక్తి కాబట్టి అతన్ని ఎవరు శత్రువు, ఇప్పుడు నేనున్నా మీకు 4 మంచి మాటలు చదువుతున్నా, ఆయన కూడా మీరు నన్ను శత్రువుగా భావిస్తారా? ఎందుకంటే పాపం ఈ స్వామి గొంతు చించుకొని నాకు 4 భగవద్గీత 4 మంచి మాటలు నా తలకెక్కించాడు. నా జీవితం మారిపోయే విధంగా ఆయన నాకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చాడు. సో మీరు నన్ను శత్రువుగా భావించారు, గురువుగా భావిస్తారు. గురువు గారు నేను చెప్పాను, ఎవరు భక్తుల గురించి ఎవరు అట్లా అనుకోరయ్యా, నువ్వు అనవసరంగా కవరప్ చేస్తున్నావు. కవరప్ ఇక్కడ రెండో కంట్రోల్ వచ్చి ఇతరులు మన గురించి ఏమనుకుంటారు, అది మన చేతుల్లో లేదు. అంటే ఆ కంట్రోల్ మన దగ్గర లేదు. అది మూడోది, ఈ వాతావరణం మన కంట్రోల్లో లేదు. మనం ఎండలు ఇష్టపడకపోవచ్చు, ఎండాకాలంలో గాలి వీస్తే మామూలుగా గాలి వీస్తే బాగానే ఉంటుంది,
ఎండాకాలంలో గాలి వేస్తే వేడి గాలి, వేడి గాలి వస్తే మనకి ఇబ్బంది. దాన్ని ఏమంటారు, మనకి ఇది కలుగుతుంది. ఎండాకాలం ఏమంటారు, ఎండాకాలం వడదెబ్బ తగులుతుంది కదా. బాగా ఎండగా ఉండి వేడిగా గాలి వస్తే ఒళ్ళు తొందరగా డ్రై అయిపోతుంది, వడదెబ్బ తగులుతుంది, కింద పడిపోతాం. కాబట్టి ఇవన్నీ మన కంట్రోల్లో లేవు. మన ఇంట్లో ఏసీ అంటే ఈ ఫ్యాన్ హై స్పీడు, లో స్పీడు, మీడియం. కానీ మీరు సూర్యుడికి చెప్పండి, ఏమయ్యా తగ్గించండి, ఎవరు పట్టించుకోండి. అంటే మన కంట్రోల్లో, సూర్యుడు మీ కంట్రోల్లో ఉన్నాడే. అది మన మీద, ఈ శరీరం మనస్సు మన కంట్రోల్లో లేదు. తర్వాత మన పరిస్థితి, చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, కుక్కలు మురుగుతూ ఉంటాయి, డిస్టర్బెన్స్. కానీ ఏం చేయగలం? మూడోది వచ్చి వాతావరణ విపరీతాలు, అవి మన కంట్రోల్లో లేవు. కాబట్టి ఎవరైతే మనసు తీవ్రంగా కృష్ణుడి మీద పెట్టుకుంటారో అటువంటి వాళ్ళు వీటికి అతీతంగా ఎదుగుతారు. ఇక్కడ ఆది దైవిక అంటే దేవతల ద్వారా, వాయుదేవుడు, వరుణ దేవుడు, ఇదంతా ఆది దైవిక నియంత్రణ. దేవతల యొక్క వారందరూ కూడా దేవదేవుని యొక్క వినమ్ర సేవకులే. మన హిందువులు అన్ని దేవుళ్ళు అంటూ ఉంటారు. అన్ని దేవుళ్ళు కాదు, ఇక్కడ చెబుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ దేవదేవుడు అయినటువంటి కృష్ణుడి యొక్క వినమ్ర దేవతలు, దేవదేవుని యొక్క వినమ్ర సేవకులు. గొప్ప శక్తిని ప్రదర్శించే మహాసూర్యుడైనా కూడా కృష్ణుని ఆదేశం మేరకే వినయంగా తన జీవితాన్ని ఆయన గడుపును. హఠయోగము, కర్మయోగము, రాజయోగము అంటే యోగ పద్ధతులు చాలా ఉన్నాయి. స్లో ట్రాక్, ఫాస్ట్ ట్రాక్ లాగా కొన్ని యోగ పద్ధతులు తొందరగా మనల్ని దేవుడి దగ్గర చేస్తాయి. కొన్ని యోగ పద్ధతులు స్లోగా. హఠయోగము, కర్మయోగము, రాజయోగము, ఇవన్నీ భక్తి యోగం యొక్క మెట్లు. అంటే ఆఖరిలో భక్తి యోగాన్ని చేరుకోవాలి. వాస్తవానికి కేవలం అవి మాత్రమే చేస్తామంటే ప్రభుపాద అంటారు, మీరు కర్మలు చేస్తూ ఉంటే ఏం లాభం లేదు. ఇక్కడే పుట్టడం, చావడం, కర్మలు. కర్మయోగం, కర్మలు చేస్తూ కృష్ణుని కూడా పట్టించుకుంటారు. భక్తి యోగం అంటే పూర్తిగా కృష్ణుని పట్టించుకోవడం. కర్మయోగం అంటే కొంత మీ పనులు ఉన్నాయి, కొంత దేవుడి పనులు. మీరంతా చేసేది అది. మా పనులు ఉన్నాయి, కొద్దిగా దేవుడి పని కూడా చేద్దాం. మిమ్మల్ని కర్మయోగి అంటారు. భక్తి యోగి అంటే ఎప్పుడు భక్తి యోగి అంటారు, ఎప్పుడు భక్తి యోగి అంటారు మిమ్మల్ని. ఇప్పుడు ఆయన కర్మయోగను, మిమ్మల్ని కర్మయోగనాలా భక్తి యోగనాలా? ఏమి అప్పుడు చెప్పాలి. అప్పుడు మీరు తేడా. ఇక్కడ మనం కేవలం కర్మలు చేస్తూ ఉంటే, కేవలం జ్ఞానాన్ని పొందుతుంటే, మీరు కూడా జ్ఞానాన్ని పొందుతున్నారు. మిమ్మల్ని జ్ఞానయోగి అంటారే, ఎందుకంటారు? ఏముంది మీకు దేవుడితో సంబంధం? మీరు కేవలం పనికి మాలిన జ్ఞానాన్ని పోగు చేసుకుంటున్నారు. కానీ జ్ఞానయోగి అంటే అతడు జ్ఞానంతో పాటు దేవుణ్ణి కూడా తెలుసుకోవడానికి జ్ఞాన యోగి. కర్మయోగి కర్మలతో పాటు దేవుడితో సంబంధం. వీళ్ళిద్దరికి ఒక ప్రశ్న అడిగాను, అయ్యా నువ్వు కర్మయోగి అయ్యా,
ఎన్నో నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, మధ్యలో మందిరానికి వచ్చి కొద్దిగా అది ఇది చేసుకుంటావు, దేవుడి పనులు సేవ, అది కర్మయోగి. ఈవెన్ అడిగా మీరెవరంటే నేను భక్తి యోగిని అని చెప్పుకున్నా. నేను భక్తి యోగిని. కర్మయోగికి భక్తి యోగికి తేడా అయింది. తెలియకపోతే భక్తి యోగిని అంటే చెప్పుకున్నారు. లేదా మిమ్మల్ని భక్తి యోగిని అనుకుంటే మీరట చెప్పుకుంటారు, నేను భక్తి యోగించాను. లేదా మీరు భక్తి యోగి అయ్యి ఉంటే మీకు జవాబు లేకుండా ఎలా భక్తి యోగి అయ్యారు? భక్తి యోగి అంటే చెప్పుకోవాలి, ఇందుకోసం నేను నన్ను భక్తి యోగి అనొచ్చు సార్ అని చెప్పి చెప్పండి. మీరు భక్తి యోగా మీరెవరు? కాబట్టి భక్తి యోగి అని చెప్పాలంటే గురువుని ఆశ్రయించి ఉండాలా, నియమాలను పాటిస్తూ ఉండాలా, తర్వాత కనీసం 16 మాలలు జపం చేస్తూ ఉండాలా, మీకుండే ఆదాయంలో కొంత దేవుడికి ఇస్తూ ఉండాలి. అంటే మొత్తం ఇవ్వాలనిపిస్తుంది, మన కర్మ, మన ఖర్చులు ఉన్నాయి, మనం అంతా తీసుకుపోయి దేవుడికి అక్కడికి ఇస్తాం అంటే ఇవ్వగలిగినంత. అంటే ఇప్పుడు చెప్పండి, మీరు భక్తి యోగా కాదా? ఇవ్వగలిగినంత ఎక్కువ భక్తి యోగం. కాబట్టి ఇక్కడ భక్తి యోగం అంటే పూర్తిగా దేవుడికి అంకితం అయిపోవడం. జీవిత లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడు డంక బల్లగుద్ది నడితేవుతున్నాడు. జీవితం యొక్క లక్ష్యం కృష్ణ భగవానుడు. దాన్ని ఎట్లైనా ఆలోచించి చూడండి. మీరు అందాన్ని వెతుకుతున్నారు అనుకోండి, అందాన్ని వెతుకుతున్నారు, అందరికంటే అందగాడు ఎవరు? దేవుడు. దేవుడిని మించిన అందగాడు ఎవరు ఉంటారా? అంటే నిజానికి జీవిత లక్ష్యం మీరు అందాన్ని వెతుకుతుంటే కృష్ణుడి దగ్గరికి వస్తే కానీ మీ వెతుకులాట పూర్తి కాదు. అలాగే మీరు డబ్బుని వెతుకుతున్నారు. కృష్ణుడి కంటే ధనవంతుడు ఎవరో? కృష్ణుడు అన్ని లోకాలకి యజమాని. నీకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఒక 50 ఎకరాలు, కృష్ణుడికి లోకాలు మొత్తం అయింది. కాబట్టి మీరు ధనవంతుడిని వెతుకుతుంటే కృష్ణుడిని మించినటువంటి ధనవంతుడు ఎవరూ లేడు. అటు నిజంగా మీరు తెలియగలవాడైతే మీరు కృష్ణుడిని వెతుకుతారు. బలం, కృష్ణుడిని మించిన బలవంతుడు ఎవరుంటారు? కృష్ణుడిని మించిన ధనవంతుడు ఎవరుంటారు? కృష్ణుడిని మించిన అందగాడు ఎవరుంటారు? కాబట్టి ఆయన అంటాడు జీవిత లక్ష్యం కృష్ణ భగవానుడు. మనిషి తన ధ్యానము లేదా యోగ సాధనను పరిపూర్ణము చేసుకున్నతో ఆఖరికి అతడు శుద్ధ భక్తికి, అంటే అన్ని ఆఖరికి మనం ఎవరిలాగా? పాండవుల్లాగా, ప్రహ్లాదుల్లాగా, ధ్రువుల్లాగా, నారదుల్లాగా, మనంతా కూడా పరీక్షిత్ మహారాజు లాగా ఈ రకంగా ఎప్పుడైతే మనం ఆఖరికి బలి మహారాజు లాగా, ఇంకెవరైనా చెప్పండి, ఇంకో ఇద్దరు, అంబరీష్ మహారాజు లాగా, జనకుడు, ఇట్లా గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. గృహస్థులు కావచ్చు, రాజులు కావచ్చు. కాబట్టి ఆఖరికి మనకి భగవంతుడి మీద ప్రేమ, భక్తి పరిపక్వత యందు అతడు ధ్యాన లక్ష్యమని కృత్రిమ భావనలు వదిలిపెట్టి కృష్ణుని గురించి శ్రవణ కీర్తనలు యందు డైరెక్ట్గా యోగా, మీరు ఆసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం, తపస్సు చేయడం, ఇవన్నీ మీరు అట్ట డొంక తిరుగుడుగా. కానీ నిజంగా మీకు తొందరగా అనుభవం కలగాలంటే కృష్ణుడి యొక్క శ్రవణ కీర్తనలు యందు మనస్సు సహజముగా నెలకొన్ను. భక్తి యోగమునందలి కలాపములు మాత్రమే సహజ ప్రేమను కలిగించును. కృష్ణుడి గురించి ఎంత వింటూ ఉంటే మన మనస్సు కృష్ణుడి కోసం పరిగెడుతూ ఉంటుంది.
కృష్ణుడి సేవకుడిగా మనం దేవుడి సేవలు చేస్తూ ఉంటే ఎంతోమందికి సేవ చేస్తాం మనం. ఎంతోమందికి సేవ చేస్తారు జీవితంలో. మీ బావగారికి సేవ చేశారు, మీ తమ్ముడికి సేవ చేశారు, మీ అమ్మకి సేవ చేశారు, మీ ఫ్రెండ్కి, మీ పక్కింటి వాళ్ళకి. కానీ మందిరంలో మీరు భక్తులకు వచ్చి సేవ చేయండి, ఏమవుతుందో చూడండి. మీ మనసు కూడా టక్కని దేవుడి మీద ఇరుక్కుపోతుంది. ఇక్కడ చెబుతున్నాడు, భక్తి యోగమునందలి కలాపములు సహజ ప్రేమను కలిగించును. కనుక ఏది చేసినా కూడా కృష్ణుడి కోసం చేసినట్లయితే మన ఆత్మ తొందరగా మేల్కొంటుంది. అప్పుడు ఇతర యోగ పద్ధతులు, ఇప్పుడు మీకు చెబుతాను, రోజు మీరు 2 గంటలు యోగా చేయాలా, ఆసనాలు వేయాలా, ఒప్పుకుంటారా? నాకెందుకు సరే. ఒకసారి ఈ రుచి మరిగితే మిమ్మల్ని మాతాజీ దేవుడికి వంటలు వండడం పక్కన పడేయండి, పూలమాలకు పక్కన, మీరు 3 గంటలు శ్వాస మీద శ్వాస పెట్టి అంటూ కూర్చోండి, ఒప్పుకుంటారే? నాకెందుకయ్యా బాబాయ్, హూ కేర్స్ చెబుతున్నాడు. ఒకసారి అనుభవం కలిగిందంటే మీరు మిగతా పద్ధతి మీ రుచి నశించిపోవు. భగవంతుడు తన ఉపదేశాన్ని ఆరంభించకముందే ఉద్ధవుడు శుద్ధ భక్తుడై ఉన్నాడు. కనుక అతడు భగవత్ పార్షదుడు అనేది మహోన్నత స్థితిని వదిలి యాంత్రిక కసరత్తులను స్వీకరించని ఊహింపజాలం. భక్తి యోగం ఎంత ఉన్నతమైనదనగా సాధన భక్తి యొక్క ఆరంభ స్థితిలో కూడా మనిషి ముక్తుడిగానే పరిగణించబడు. ఎవరైతే హరే కృష్ణ మంత్రాన్ని అంటున్నారో అంటున్నంతసేపు మీరు ముక్తులైనట్లే లెక్క. ముక్తుడు కాకపోతే హరే కృష్ణ మంత్రాన్ని ఎలా అనగలరు? అతని కర్మలన్నీ భగవంతుని ప్రీతి కోసం చేయబడి. హఠయోగమునందు ముందు దేహ నియంత్రణ, జ్ఞానయోగమునందు కాల్పనిక జ్ఞానం. ఈ 2 పద్ధతులందు మనిషి గొప్ప యోగి, తత్వవేత్త అవ్వచ్చును, స్వార్థయుత యత్నములు చేయవచ్చు. కానీ అట్టి కార్యములు క్రియ, అహంకారంతో కూడిన పనులు అని చెప్పి ఇక్కడ వర్ణించబడింది. మనిషి ద్రవ్య జ్ఞాన క్రియలకు సంబంధించిన భ్రమను త్యజించి ప్రేమ భక్తి అనేది నిరహంకార అహంకారం లేని వాళ్ళు దేవుడి యొక్క దాసులై వాళ్ళ జీవితాన్ని గడపదలుచుకుంటారు. ఈరోజుకి శ్లోకం అయిపోయింది, అందరూ హరిబోల్ అనండి. హరిబో 14వ అధ్యాయం అయిపోయింది. రేపటి నుంచి 15. కృష్ణుడు యోగ సిద్ధులను వర్ణించుట. ఎవరైతే అష్టాంగ యోగాన్ని పాటిస్తారో అటువంటి వాళ్ళకి సిద్ధులు కలుగుతాయి. ఆ విషయాల గురించి నెక్స్ట్ చాప్టర్ రేపటి నుంచి. హరే కృష్ణ.